నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ నెల 21న విశాఖపట్నంలో జరిగే ముఖ్య కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు గ్రామ స్థాయి వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి మండలానికి ఓ మాస్టర్ ట్రైనర్ను నియమించాలని కలెక్టర్ సూచించారు. వీరు ఆయా మండలాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు యోగా వినియోగాన్ని వివరించాలన్నారు. అలాగే మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించాలన్నారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాలతో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో రోజువారీగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా పోస్టర్లు, ప్రకటనల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. అధికారులు తమ విభాగాల్లోని సిబ్బందిని యాక్టివ్గా పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకతతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులతో ఒకరోజు ప్రత్యేకంగా యోగా శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. Morning 7 o'clock to 8 o'clock, or if you want 6 o'clock to 8 o'clock, we are blocking the road. Public can come there along with their other morning activities. They are encouraged to do yoga. So you yourself as a district officer and Kinda Stai, you are free to use this facility. Idi kaakunda meeru Kinda Stai kuda cheppali. Ante let us idi kaakunda we are getting prepared for the next 21st event. Okay, దీని మీద I don't think there will be any doubts. Again I am saying మనం బయటికి చేయాలి, పని చేసినట్టు చూపించాలి. దేశంలో శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా మూలపేట వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తామని, ఇందులో భాగంగా పోర్టు పనులు శరవేగంగా జరిపిస్తున్నామని అన్నారు. జిల్లాకు సమీపంలో భోగాపురంలో విమానాశ్రయం నిర్మితం అవుతుందని, శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తామని, ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 20,000 ఎకరాల ఉప్పు భూములు ఉండగా ఇందులో 10,000 ఎకరాల భూమి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఉందని, వీటిని పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 800 కోట్లతో 50 రోడ్డు ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా 50 విమానాశ్రయాలు నిర్మిస్తామని, ఇందులో మన రాష్ట్రంలో కుప్పం, నెల్లూరు, శ్రీకాకుళం, అమరావతిలో నూతన విమానాశ్రయాలు నిర్మిస్తామని అన్నారు. కార్యకర్తలకు ఇకపై అందుబాటులో ఉంటానని, నెలకు ఒక నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుసుకుంటానని రామ్మోహన్ నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో సాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో నారెడి బ్యారేజ్ నిర్మిస్తామని అన్నారు. వంశధార ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాలువలు ఆధునీకరణ పనులు జరుపుతామని అన్నారు. ఈ మహానాడు సభలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు కోన రవికుమార్, గొండు శంకర్, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే శ్రీకాకుళం ఒక మ్యాప్ గా తయారు చేసే అవకాశం మన జిల్లాలో ఉండే ఎయిర్పోర్ట్ మనకి ఇస్తుంది. మనకు అద్భుతంగా హైవే అవుతుంది. అలాగే మనకి రైల్వే లైన్ కూడా చెన్నై నుంచి కలకత్తాకు ఉండే రైల్వే లైన్ ఉంది. మూలపేటలో పోర్ట్ వస్తుంది. దానికి సంబంధించి కార్గో ఎయిర్పోర్ట్ అటు పలాసలో వస్తుంది. ఇవన్నీ కూడా ఇస్తే పెట్టుబడిదారుడు మొట్టమొదటిగా ఆలోచించేది ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్ళాలనేది. ఎలా రావాలన్నా ఆకాశంలోనే, సముద్రంలోనైనా, రైల్లోనైనా, రోడ్డు మీద రావాలన్నా శ్రీకాకుళానికి ప్రతి ఒక్క మార్గం కూడా ఆహ్వానించే విధంగా అన్ని మార్గాలు తయారు చేసి పెట్టాలనేది ఆ మార్గాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నాం. అలాగే మన తీర ప్రాంతంలో
సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా సాల్ట్ ని తయారు చేసే ల్యాండ్స్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉండిపోయి అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మేము కేబినెట్ మీటింగ్ లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ గారి తాలూకు ఆశీర్వాదంతో సుమారు 20,000 ఎకరాలు మన రాష్ట్రంలో సాల్ట్ ల్యాండ్స్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకునే స్థాయికి తీసుకొని రావడానికి ఒక కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. అందులో 10,000 ఎకరాలు రాష్ట్రంలోనే 20,000 ఎకరాలు ఉంటే 10,000 ఎకరాలు కేవలం మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. కళింగపట్నంలో 1000, అలాగే మన బావరపాడు దగ్గర 5,000, అలాగే మనకి పలాసలో మనకు 2,000, ఇచ్చాపురంలో 2,000. అంటే ఇంత పెద్ద ల్యాండ్ మన తీర ప్రాంతంలో ఉంటే అది మళ్ళీ ఇండస్ట్రీస్ కు ఉపయోగించుకునే విధంగా అన్ని మాట్లాడుతున్నాం. నాకు కానీ ఒక ఇది ఉంది ఆలోచన, పెద్ద ఇండస్ట్రీని మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని రావాలని, రిఫైనరీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాం. పోర్టుని ఈ రోజు మనం చూసుకుంటే అన్ని నియోజకవర్గాలకి మిడిల్ ఆఫ్ ది పోర్ట్ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో అదొక పెద్ద కేంద్రంగా మారబోతా ఉంది షిప్ యార్డ్స్లో కూడా. అలానే నాకు మొన్న మీ షిప్పింగ్ సెంటర్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు మాట్లాడారు. మీ వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ వస్తే మేము షిప్పింగ్ యార్డ్ పెడతా ఉంటే ఏ కృష్ణపట్నం అవే చెప్తున్నారండి, ఏం మీ దగ్గర మీ జిల్లాలో లేవా అని చెప్పి అడిగారు. నేను అప్పుడు మొన్న పరిగెత్తి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడప్పుడు మా జిల్లా కూడా మీరు మాట్లాడండి సార్, మీ అధికారులు కూడా ఎవరికి తెలియడం లేదు. ఆ ఇండస్ట్రీ సెక్రటరీ కూడా వెళ్ళి చెప్పొచ్చా, ఏమయ్యా మాది ఒక జిల్లా ఒకటి ఉంది, మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది, దగ్గరే ఉన్నాం. ఈరోజు మీ షిప్పింగ్ యార్డ్ మనం ఇవన్నీ ఇక్కడ పెట్టవచ్చు, బుడగట్లపాలెంలో పెట్టవచ్చు. షిప్ యార్డ్ 4,000 కోట్ల రూపాయలతో వస్తుంది. వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చైర్మన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి వ్యక్తి ద్వారా నాకు పరిచయం అయ్యారు. మాట్లాడితే వాళ్ళే నాకు ఫోన్ చేసి, మేము వెళ్తే ఎంతసేపు వాళ్ళు నెల్లూరు చూడండి, ప్రకాశం చూడండి, లేకపోతే బందర్ చూడండి అంటున్నాడు, కానీ మొద్దబంతిలాగా ఉన్న శ్రీకాకుళం చూడమని ఇప్పుడు చెప్పడం లేదండి. మీ వాళ్ళకి కాస్త చెప్పండి మీ అధికారులకి అన్నారు. నేను అదే పని కట్టుకొని మొన్న వెళ్ళి మీటింగ్ ఉంటే వెళ్ళి ఆ ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజు ఉంటే ఆయన చెప్పొచ్చాను. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించిన గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ రక్షణలో అపార ధైర్య సాహసాలు ప్రదర్శించిన జవాన్లు మరియు వారి కుటుంబాలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన ఆర్మీ మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా ఆయనను కలిసి అభినందించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన రామ్ గోపాల్ నాయుడు దేశం గర్వించదగ్గ సైనికుడని కొనియాడారు. దేశ రక్షణ వ్యవస్థలో 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డైన కీర్తి చక్రాకి ఎంపికైన తొలి తెలుగువాడిగా మేజర్ రామ్ గోపాల్ నాయుడు చరిత్రలో నిలిచారని మంత్రి అన్నారు. ఆయన చూపిన పోరాట పటిమ దేశభక్తి యువతకి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు వంటి వీర సైనికులను ఆదర్శంగా తీసుకుని యువత దేశ సేవలో పాల్గొనాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశ రక్షణ బాధ్యతల్లో అత్యంత కీలకంగా ఉంటూ ఉగ్రవాదుల దాడుల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడుకు కీర్తి చక్ర అవార్డు దక్కడం అభినందనీయమని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం ఈ అవార్డును అందుకోవటం ఎంతో ఆనందదాయకం అన్నారు. ఆయనకు మంత్రివర్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామంలో జన్మించిన ఆయనకు ఇంత గౌరవం దక్కటం జిల్లాకు గర్వకారణమన్నారు. కోకో పంట పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలుస్తుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కోకో రైతులు, కోకో సంస్థల ప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కోకో పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని, అవసరమైన ఇతర యంత్ర పరికరాలు రాయితీపై ఇస్తుందని, ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని సాగు భారాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక హనుమాన్ జయంతి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
హనుమంతుని భక్తిభావం, కృతజ్ఞతాభావం, మానవుని జీవితం ఎలా ఉండాలో ప్రతీక ఈ బైక్ ర్యాలీ అన్నారు. శ్రీకాకుళం నలుమూలల నుంచి ఆధ్యాత్మిక భావంతో తరలివచ్చిన ప్రజానీకానికి, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, కార్యకర్తలకు అభినందన, కృతజ్ఞతలన్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారని, హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ ముఖ్యంగా యువతను మేల్కొల్పటమే ముఖ్య ఉద్దేశ్యమని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, దేశభక్తిని చాటి చెప్పటమే ఈ బైక్ ర్యాలీ అన్నారు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మనందరికీ ఉత్సాహం, ఆనందం, భక్తిభావం, అంకిత భావంతో ఉండటాన్ని నేర్పేది హనుమంతుడన్నారు. అలాంటి హనుమంతుడి జయంతి పురస్కరించుకుని బైక్ ర్యాలీని 80 ఫీట్ రోడ్డులో ప్రారంభించిన బజరంగ బలి విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ సభ్యుల బృందం, గణేష్ గురూజీ, పూడి తిరుపతిరావు, ఇతర బీజేపీ, కూటమి, జనసేన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. పట్టణంలో బజరంగ దళ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ కలిపి భారీ ఎత్తున బైక్ ర్యాలీ సన్నాహం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికి కూడా, అలాగే బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రజానికానికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, హనుమాన్ బైక్ ర్యాలీ ఉద్దేశం మన పట్ల దేశభక్తిని, అలాగే దైవభక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలని మనం పెంపొందించడానికి కోసం ఈ ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే హనుమంతుడి యొక్క భక్తిభావం, ఆయన కృతజ్ఞతాభావం ఎలా ఉండాలి మన మనిషి జీవితం అనే దానికి ప్రతీక. అలాంటి మహాన భగవంతుని యొక్క జన్మదినం రోజు ఈరోజు ఈ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషం. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. పూర్వ యుగాలలో ఎక్కడ యుద్ధాలు జరిగినా పైన మనం చూస్తే కపీశ్వరుడు అనేవాడు ఉంటేనే ఆ యుద్ధానికి ధర్మ నిర్దేశం జరుగుతుంది. ఎక్కడ చూసినా హనుమత్ పతాకం, ఎక్కడ కాషాయ ధ్వజం ప్రకాశిస్తే అక్కడ సనాతనమైన ధర్మం ఏదైతే ఉందో అది ప్రజ్వలింపబడుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి నాడు శ్రీకాకుళం జిల్లాలో విశేషంగా విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంతకు 2 అంతలుగా పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మేము వచ్చి చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇంకా కాషాయ ధ్వజాలు ప్రజ్వలిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ ఈ ఈ పతాకాలు చూస్తుంటే, ఆ హనుమంతుడి విగ్రహ శోభయమానం చూస్తుంటే, ఈ శోభయాత్రను చూస్తుంటే ధర్మము మళ్ళా పూర్వ వైభవాన్ని పొంది ప్రతి ఇంట కూడా సనాతనమైన ధర్మం ప్రజ్వల్లి అందరూ కూడా పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంటారని మనసావాచ ఆశిస్తున్నాం, ఆశీర్వచనం చేస్తున్నాం. ఆ కార్యసిద్ధి హనుమంతుడు అందరికీ జయములు కలగని, ఈ ధ్వజ పతాకం ఎవరింటి ముందు ఉంటే, ఎవరింటి పైన ఉంటే వాళ్ళకి విజయములు కలగని, బలములు కలగని, సనాతన ధర్మం ప్రజ్వలనని ఆశీర్వచనాలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఎండియు వ్యవస్థ రద్దు ప్రజల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పేదల ఇళ్లకు నాణ్యమైన రేషన్ బియ్యం అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఎండియు వ్యవస్థను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రద్దు చేసిన తీర్మానం తీవ్రంగా ఖండించదగిందన్నారు. ఈ యూనిట్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు, పనిలో బిజీగా ఉండే నిరుపేద కుటుంబాలకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా జరిగిందన్నారు. వేలాది మంది లబ్ధిదారులు మైలేజ్ ఖర్చు లేకుండా క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన రేషన్ను పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. ఇది మానవీయతను పక్కన పెట్టిన పేదలపై నిర్లక్ష్యంగా తీసుకున్న చర్యగా మేం భావిస్తున్నామని, ప్రజలకు నేరుగా మేలు చేసిన కార్యక్రమాన్ని రాజకీయ కక్షలు పెట్టుకుని రద్దు చేయటం అనైతికమని, ఇది పేదల ఆకలి మీద రాజకీయం చేసినట్టే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పేదల హక్కులను కాపాడేందుకు వారి న్యాయమైన రేషన్ హక్కు పునరుద్ధరించాలని
ప్రచురించేందుకు అన్ని మాధ్యమాల్లో పోరాడతామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి, శ్రీకాకుళం 1 and 2 డిపోల పరిధిలోకి వచ్చే ఆర్టీసీ బస్ స్టేషన్ల పరిధిలోని 66 షాపులలో అనుమతించబడిన వ్యాపారం నిర్వహించుటకు గాను ఔత్సాహిక వ్యాపారవేత్తల టెండర్ ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఏ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీలోగా శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి, శ్రీకాకుళం 1 and 2 డిపో మేనేజర్ల కార్యాలయాలలో టెండర్ ఫారాలు అన్ని పని దినాలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోగా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు టెండర్ ఫారాలను టెండర్ బాక్సులో వేయాలని, మధ్యాహ్నం 3 గంటలకు టెండర్దారుల సమక్షంలో బాక్సులను తెరుస్తారని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సందేశాత్మక చిత్రంగా రోమియో నిలుస్తుందని, ముఖ్యంగా యువతకు హత్తుకునేలా ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శుక్రవారం అన్నారు. స్థానిక పిఎన్ కాలనీలో ఉన్న వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో రోమియో ఇండిపెండెంట్ చిత్రం ముహూర్తపు సన్నివేశాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు క్లాప్ కొట్టి ప్రారంభించి మాట్లాడుతూ, ఈ దేవాలయంలో పూజా కార్యక్రమం జరుపుకున్న చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయని, ఈ చిత్రం కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయం సాధిస్తుందన్నారు. శ్రీకాకుళం నుంచి ఉత్తమ కళాకారులు ఉన్నారని, వారి ప్రతిభను బయట ప్రపంచానికి తెలియజేయటం హర్షణీయమన్నారు. ఈ చిత్రంలో నటించే ప్రతి ఒక్కరూ కష్టపడి నటించారని, వారి ప్రతిభను ప్రత్యక్షంగా చూశానన్నారు. రోమియో చిత్రం మంచి విజయం సాధించి మన కళాకారులకు, చిత్ర దర్శక నిర్మాతలకు, నటీ నటులకు, సహాయ నటులకు, చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో, కెమెరామెన్, డైరెక్టర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచనల మేరకు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్డులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార మండలాల నుంచి ఐసిడిఎస్ సిబ్బంది, చిల్డ్రన్ హోమ్స్కు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం 700 మందికి పైగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం విశేషం. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి డాక్టర్ పి జగదీష్, ఐసిడిఎస్ అధికారి బి శాంతిశ్రీ, నోడల్ అధికారి మణెమ్మ, 2 మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు. యోగా ద్వారా శరీర దృఢత్వం, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని వారు వివరించారు. ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాని జీవన శైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పక్షో రక్షతి రక్షితః, పక్షుల సంరక్షణతో పర్యావరణ పరిరక్షణ కాపాడగలమని సామాజిక సంఘ సేవకులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ లయన్ ఉర్లాం శివతేజ పట్నాయక్ అన్నారు. పక్షుల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరాలపై మాట్లాడుతూ, పక్షులు పర్యావరణానికి, మానవ జీవనానికి చాలా అవసరమని, విత్తనాలను వ్యాప్తి చేయటం, పురుగులను తినటం, పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయటంలో సహాయపడుతున్నాయన్నారు. చాలా పక్షులు పురుగులను తింటాయని, దీనివల్ల పంటలకు నష్టం కలగకుండా ఉంటుందని, పక్షుల గొంతు, రూపం, నడక మనకు ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. అంతరించిపోతున్న కొన్ని జాతుల పక్షులను సంరక్షించాలని, పూర్వం పల్లెల్లో విరివిగా పక్షులకు ఆహారం అందిస్తూ పెంచుకునేవారని, ఆరుబయట వాటి కోసం పొడవాటి కర్రను పాతిపెట్టి ఒక చెక్క పెట్టెను అమర్చేవారని గుర్తు చేశారు. కొన్ని పక్షుల కను మరుగకు పరోక్షంగా మనమేనని, వాయు కాలుష్యం వలనో, శబ్ద కాలుష్యం చేతనో, ఇతరత్రా కారణాలతో పక్షులు అంతరించిపోతున్నాయన్నారు. వేసవిలో నీళ్లు లేకపోతే మనమెలా ఉండలేమో, మూగజీవులు, పక్షులు సైతం అంతేనని, చిన్న పక్షి గూడులను తయారు చేసి మిద్దెలపై ఉంచితే వాటికి నివాసం అందించగలమని, నేను అలానే చేశానన్నారు. వీలైనంత వరకు ఉడతలకు, పక్షులకు, మూగజీవులకు ఆహారాన్ని, నీటిని అందించి స్వచ్ఛమైన ప్రేమను పొందాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తూనిక కొలతల శాఖ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ పలువురు వ్యాపారుల నుంచి 1.78 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టుబడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి శుక్రవారం ఏసీబీ కోర్టులో శ్రీధర్ను ప్రవేశపెడుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ బి రమణమూర్తి మీడియాతో తెలిపారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ డిమాండ్ చేశారు. యాక్సిస్ సేకీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూ అప్ సర్ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్తును ₹4.60 చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కాంలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని, తగ్గిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను రెట్టింపు చేయటం ప్రజలను దగా చేయటం కాదా అని వారు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టడం దుర్మార్గమైనది అని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 15 కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోద ముద్ర వేయటం అన్యాయం అని అన్నారు. అఖిల భారత మహాసభలు ఏ నేపథ్యంలో జరిగింది, దానికి సంబంధించిన మొదట్లోనే మన సమీక్ష రిపోర్ట్ వచ్చింది, రాజకీయ రిపోర్ట్ వచ్చింది, అక్కడ ఆర్గనైజేషన్ రిపోర్ట్ కూడా అక్కడ చర్చించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మన జరిగిన మహాసభ, మధురైలో జరిగిన మహాసభలో ఒక కొత్త ధనం, ఎందుకంటే అంతకుముందంతా ఇప్పుడు మనందరూ తెలుసు రాజకీయ ముసాయిదా ముందు రిలీజ్ చేసి దాని మీద చర్చించి దానికి సంబంధించి సవరణలు ఇవన్నీ చేసేవారు. బహుశా ఫస్ట్ టైం రాజకీయ సమీక్ష అంటే 23వ మహాసభలో చేసిన రాజకీయ ముసాయిదాకు సంబంధించి మన అమలు చేసిన తీరు, వచ్చిన ఫలితాలు, దాని నుండి అనుభవాలు ఇవన్నీ సమీక్ష రిపోర్టు చెప్పారు. తర్వాత మన రాజకీయ విధానానికి సంబంధించిన అంశం కూడా వచ్చింది. ఆర్గనైజేషన్కి సంబంధించి సీరియస్ డిస్కషన్ జరిగింది. అవన్నీ తులసిదాస్ గారు చెప్తారు. ఎందుకంటే మన పార్టీ యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే మన రాజకీయ విధానం కరెక్టు, కానీ ఫలితాలు సాధించలేదు. ఎందుకు సాధించలేకపోతున్నాం ఏంటి, దానికి సంబంధించిన దానిలో అఖిల భారత స్థాయిలో ఏం చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలి, జిల్లా స్థాయిలో ఏం చేయాలి, శాఖ స్థాయిలో ఏం చేయాలి అనేది ఒక సమగ్రమైన అవగాహనతో మన పార్టీ ముందుకెళ్ళాలనే దాంతో సీరియస్గానే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక సంక్లిష్టమైన రాజకీయాలు ఉన్నప్పుడు మన ఒక ప్లాన్ ప్రకారంగా మన యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఫలితాలు కూడా సాధించేదానికి అవకాశం ఉంటుందనేది మన పార్టీ సీరియస్గానే ఒక డిస్కషన్ జరుగుతుంది. అందుగురించే మీ జిల్లా మహాసభల సందర్భంగా కూడా మీరు కూడా ఎటు డిస్కస్ శ్రీకాకుళం నగర పరిధిలో గల 50వ డివిజన్లోని సీపన్నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిర వార్షిక మహోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరం ఆలయ వార్షిక మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుక కార్యక్రమాన్ని కూడా 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు శుక్రవారం ఆలయం వద్ద పందిరిరాట కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి అప్పల నరసింహ శర్మ ఆధ్వర్యంలో బంకుపల్లి సుధీర్ శర్మ నిర్వహించారు. పూజారి చక్రవర్తి, రోజా దంపతులు ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు వైశాఖ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాస్కర ప్రకృతి వ్యవసాయ విభాగం శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో దేశీయ విత్తన ప్రదర్శన జరిగింది. భాస్కర ప్రకృతి వ్యవసాయ విభాగం శ్రీకాకుళం వ్యవస్థాపకులు ఆదర్శ రైతు దార్లపూడి రవి ఆధ్వర్యంలో గో ఆధారిత సహజ మరియు సేంద్రియ ఉత్పత్తులైన దంపుడు బియ్యం, గానుగ నూనె, చిరుధాన్యాలు, తృణధాన్యాలు, దేశీయ వరి, కూరగాయల విత్తనాలు ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథి పర్యావరణ మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ భాస్కర ప్రకృతి వ్యవసాయ విభాగం స్టాల్ను సందర్శించి విత్తన బ్యాంకు గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని నిర్వాహకులు దార్లపూడి రవిని అభినందించారు. అలాగే ఇటువంటి చక్కటి కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శ్రీ తరిణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. స్థానిక వాడాడ గ్రామంలోని శ్రీ తరిణి కృష్ణ స్మారక ధార్మిక ట్రస్ట్ భవనంలో హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 7:30 ఆంజనేయ స్వామి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సాయంత్రం 5 గంటలకు సభా కార్యక్రమం శ్రీ తరిణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మండా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గార ఎంఆర్ఓ ఎం చక్రవర్తి, డిఆర్డిఏ ఏఓ బివివి సత్యనారాయణ దొర, ప్రముఖ తబలా కళాకారులు బండారు రమణమూర్తి పాల్గొన్నారు. సాయంత్రం 5:30 స్థానిక బాలకృష్ణ కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన, అనంతరం స్థానిక కళాకారులచే శ్రీరాముని, ఆంజనేయ స్వామి భక్తి గీతాలాపన, చివరగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సత్యానంద్ రౌలో గారి గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి వాయులీనంపై సీనియర్ వాయులీన కళాకారులు శ్రీ దూసి రమేష్, మృదంగంపై శ్రీ మండా శ్రీనివాసులు సహకరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.